ఈ యూనివర్స్లో మనం ఉన్న ఈ నేల ఎంత రణకొణ ధ్వనులతో వెళ్తుందంటే దెర్ ఈజ్ ఎ పవర్. అది ఎవరినైనా శాస్త్రవేత్తలు అడగండి, అవి అంతేనండి అలాగే ఉంటాయి అంటాడు. అంతే ఇటు అవి అంతేనా? నువ్వు కూడా ఎలాగొచ్చావు? నేను అంతేనండి అలాగ పడిపోయిన ఎవడో కనపడేశాడంటావా? నీ అడ్రస్ చెప్తావు, నీ బయోడేటా చెప్తావు, మీ సర్నేమ్ చెప్తావు, అమ్మ పేరు, నాన్న పేరు, డోర్ నెంబరు, వీధి పేరు, నీ గురించి ఇంత తెలుసే. ఒక్కసారి కళ్ళు పైకెత్తి చూడు, ఏమైనా తెలుసా నీకు? చాలా చెప్పాలి. ఆ తండ్రి గురించి చాలా చెప్పాలండి. అందుకే ఆయన నిరాశతో ఉన్నాడండి, మనల్ని చూసి నిరాశతో ఉన్నాడు. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? సింహాసనం మీద కూర్చున్నాడు. మనం చెప్పాను పిల్లలకి, తండ్రి. ఓ దేవదూతలు, సూపర్ న్యాచురల్ పవర్స్ అవి. దేవదూతలు అండి, దేవదూతలు ఏమంటున్నాయట? ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలు, గాన ప్రతిగానాలు. పాదాలు కనిపించకుండా, కళ్ళెత్తి చూడకుండా, శరీరం కనబడకుండా, నిలబడి చెప్పకుండా, ముందు ఎగురుతూ శరీరాన్ని కప్పుకొని గాన ప్రతిగానాలు చేసే సూపర్ న్యాచురల్ పవర్స్ అండి ఏంజిల్స్ అన్నీ కూడా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. తీయండి దయచేసి బైబిల్ అందరూ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. యూనివర్సెస్ అన్నీ ఆయన మహిమతో నిండి ఉన్నవి. యూనివర్స్ అంతా, మనుష్యులున్న యూనివర్స్ అంతా మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తుంటే వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల దేవాలయపు గడప కమ్ముల పునాదులే అదురుతుంటే, ఈయన మనసు ఏమైపోయింది చూడ. మన తండ్రి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 8వ వచనం. అప్పుడు నేను, తండ్రి అంటున్నాడు, ఎవరిని పంపేదను? నేను ఎవరిని పంపుదును? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు. మీకు తెలిసింది, నా వలన ఏం జరుగుతుందో మీకు తెలిసింది. మీకు తెలుసు కనుక గాన ప్రతిగానాలతో నన్ను పొగుడుతున్నారు. మీరు సేవకులు, కానీ నేను కన్నానే పిల్లలు అరుగు అక్కడ. వాళ్ళు అసలు నన్ను పట్టించుకోలేదేటి, నా గురించి ఎవరు చెప్పరేటి? అదిగో తండ్రి చెప్తున్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుణ్ణి నమ్మండి, డబ్బు వస్తుంది, దేవుణ్ణి నమ్మండి, మంచి భార్య వస్తుంది, దేవుణ్ణి నమ్మండి, మంచి డాక్టర్ ఇంజనీర్ అయిపోతావు, దేవుణ్ణి నమ్మండి, ఎకరాల పొలం కొనుక్కుంటావు, దేవుణ్ణి నమ్మండి, నీ రోగాలు పోతాయి. ఇవే అవే చెప్తారు వాళ్ళు. నా గురించి ఏం చెప్తున్నారు వాళ్ళు అని. మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవేయగా వింటిని. ప్రభు సెలవయ్యగా యెషయా వింటున్నాడు. అంతటా నేనున్నాను తండ్రి, చిత్తగించు, ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి నేను వెళతాను, నన్ను పంపు. నీ గురించి చెప్పే నన్ను పంపు, నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నన్ను చంపినా, కొట్టినా, తిట్టినా, రాళ్ళు వేసి తరిమేసిన నేను చెప్తాను తండ్రి. దేవుని పిల్లలారా, మరల వెళ్దాం యూనివర్సిటీలకి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం తీయండి ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, మీ కళ్ళు పైకెత్తి చూడండి. వీటిని ఎవడు సృజించెను? పవర్స్. ఆ పవర్స్ వలన నడిపింపబడే యూనివర్స్, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, అందులో పాలపుంత నక్షత్ర మండలం,
ఆ పాలపుంత నక్షత్ర మండలంలో ఒక సూర్య కుటుంబం. ఆ సూర్య కుటుంబంలో భూమి 3వ గ్రహం సూర్యునికి. ఒక పాలపుంతలో ఉన్న సూర్య కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇలాగ ఎన్ని నక్షత్ర మండలాలండి, ఎన్ని నక్షత్ర మండలాలండి. నీ కన్నులు పైకెత్తి చూడు. వీటిని ఎవడు సృజించెను? ఎవరు సృజించారు వీటిని? వీటి లెక్క చొప్పున, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి, వీటి సమూహములు అంటే ఆండ్రోమెడా నక్షత్ర మండలం, మిల్కీవే నక్షత్ర మండలం, హైడ్రో సెంటారస్ నక్షత్ర మండలం, ఇలాగ ఎన్నో మండలాలు ఉన్నాయి. ఒక మండలంలో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటి సమూహాలుగా గుంపులుగా బయలుదేరజేసి వీటన్నింటికి పేర్లు పెట్టి పిలుచువాడు కదా. వీటన్నిటికీ, ప్రతి నక్షత్రానికి పేరు పెట్టాను, ప్రతి సమూహానికి పేరు పెట్టాను. వీటన్నిటికీ పేర్లు పెట్టి తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఒక్క స్టార్ కూడా పక్కకి వెళ్ళడానికి లేదు.